లైనెక్స్ యూజర్ యొక్క ఒరిజినల్ ఎన్క్రిప్టెడ్ పాస్‌వర్డ్ అనేది /etc/shadow అనే సిస్టమ్ ఫైల్‌లో స్టోర్ అవుతుంది. నిన్న మనం చూసాము /etc/passwd ఫైల్. బట్ అందులో పాస్‌వర్డ్ ఫీల్డ్ అనేది ఎక్స్‌తో రిప్రజెంట్ చేస్తుంది. బట్ /etc/shadowలో ఒరిజినల్ పాస్‌వర్డ్ ఎన్క్రిప్టెడ్ మోడ్‌లో ఉంటుంది. ఇందులో కూడా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఫీల్డ్ ఆబ్వియస్‌గా యూజర్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి పాస్‌వర్డ్ ఎన్క్రిప్టెడ్ అయిన పాస్‌వర్డ్ నెక్స్ట్ ఫీల్డ్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాస్‌వర్డ్ చేంజ్. పాస్‌వర్డ్ ఎన్ని డేస్ అయింది లాస్ట్‌గా చేంజ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమమ్ డేస్ బిట్వీన్ పాస్‌వర్డ్ చేంజ్. అంటే పాస్‌వర్డ్ చేంజ్ చేసిన తర్వాత మినిమమ్ ఎన్ని డేస్ ఆ పాస్‌వర్డ్‌ని మనం మెయింటైన్ చేయాలి చేంజ్ చేయకుండా. మినిమమ్ డేస్ తర్వాత మనం పాస్‌వర్డ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. అలానే మాక్సిమం డేస్ పాస్‌వర్డ్ ఈస్ వాలిడ్. అంటే మాక్సిమం ఎన్ని డేస్ పాస్‌వర్డ్ అనేది ఎక్స్‌పైరీ అవ్వకుండా ఉంటుంది. అలా మాక్సిమం డేస్ ఉంటుంది. అలానే నెక్స్ట్ వార్నింగ్ డేస్ బిఫోర్ ఎక్స్‌పైరీ. అంటే పాస్‌వర్డ్ ఎక్స్‌పైరీ అవ్వకముందు ఎన్ని డేస్ నుంచి నాకు వార్నింగ్ డేస్ కావాలి ఎక్స్‌పైరీ అవ్వకముందు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇనాక్టివ్ డేస్ ఆఫ్టర్ ఎక్స్‌పైరీ. అంటే పాస్‌వర్డ్ ఎక్స్‌పైరీ అయిన తర్వాత లైనక్స్‌లో గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది. అన్ని డేస్ వరకు నువ్వు పాస్‌వర్డ్‌ని చేంజ్ చేసుకోకపోతే ఆ యూజర్ అనేది అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. అలానే నెక్స్ట్ అకౌంట్ ఎక్స్‌పైరీ డేట్. ఆ యూజర్ అకౌంట్ అనేది ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఇలా మనం కొన్ని సెట్ చేసుకోవచ్చు లేదా నెవర్ అని కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్ ఎక్స్‌పైరీ డేట్ అనేది నేను నెవర్ అని పెట్టుకున్నాను. అసలు ఎక్స్‌పైరీ అవ్వదు నా పాస్‌వర్డ్. అలానే అకౌంట్ ఎక్స్‌పైరీ డేట్ మనం సెట్ చేసుకోకపోతే ఎంప్టీ అని పెట్టుకుంటే అకౌంట్ ఎక్స్‌పైరీ డేట్ అలా ఉంటుంది. ఇలా /etc/password ఫైల్‌లో ఈ ఫీల్డ్స్‌లో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ గైస్.